నేను కూడా చెప్తున్నా ఈ కల్లోడి ఈ యొక్క దైతావనమందుంటివి నీవు మీ అమ్మగారింటికి వంటివి చల్లగా వందిల్లము ఎన్ని దినముల కిందలకు వచ్చి ఉంటివి ఏదో వచ్చి ఉన్నాను కదా నీకు తెలియదు కానీ ఆ సంగతి చెప్తాను అయితే నేను వచ్చే సంగతి చెప్పమంటావా ఏమి ఎప్పుడు రాజావలియా నాదా దగ్గర పెట్టుకున్నామంటే మా అన్న అక్కడ ఆగ్రహమయ్యి కౌపాసుడయ్యి నా మీద మా అన్న దండెత్తున్నాడు. నేను అందుకే నీ వద్దకు వస్తే ఆ పగవాడు మనకెందుకు? అయితే ఈ కైలు మనకెందుకు? పగవాడు మా అన్నతో నీకెందుకు రామన్నవా? అవును నేను వదలను. మీ అన్న ఎదురొచ్చినాతో యుద్ధం చేసా సరే కానీ నువ్వు అనుకుంటున్నావు మా అన్న శ్రీకృష్ణ పరంధాముడు లోకాన్ని సృష్టికర్త అనుకుంటున్నావు. సృష్టికర్త గాని సూది మోపుకొని మాత్రము గై నిడవను ఇంకా చెప్తున్నా కదలను నారా ఏమి అతి పాతకుని కవయా
అయినా కార్యము నాకు తెలియా నీవు అనరాకు నాతో కలియా అయినా కార్యము నాకు తెలియా కమోడి నాతో కలిసి పలుకాతో కమోడి నాతో కలిసి పలుకాకు తుంకు పగల తోడు బాబా తుంకు పగల తోడు పక్కన మంతోనా అయినా కార్యము తెలియా అయినా కార్యము నాకు తెలియా నాతో అనరాకు నీవింత కలియా అయినా కార్యము తెలియా నీవు అనరాకు నాకు కలియా నా దైవమో మనకు మాత్రం కాలం ఉన్నట్టే ఉంది. నువ్వు చెప్పగా ఇంకా లేవు. అయినా నేను ఒక మాట చెప్తా ఈయనము మనం ఉడికిన ధనముడుకును ధనముడికిన మార్చారు మరి ఉడుకును. అయినా ఇక్కడ ధనం ఉంటేనే అక్కడ మదంకారం పెరుగుతుంది. ఇక్కడ ధనం కిందికి ఎప్పుడైతుందో అక్కడ మదంకారం కిందికి అవుతుంది. మదం ఉన్నన్ని రోజులు ఇక్కడ ధనం ఉన్నన్ని రోజులు మదం చాలా ఉంటది. పనికి రాకుండా కాలు మొక్కించుకుంటారు. కానీ ఆ యొక్క లక్ష్మమ్మ ఎన్నడైతే దిగొచ్చి మదంకారాన్ని తీస్తుందో ఇక్కడ ఇంటున్న ధనాన్ని కిందికి చేస్తుందో మదంకారం దిగుతూనే ఉంటది. అప్పుడు ఏమి అనే మాటను అమ్మ ఏడిపోతున్నావు అని అడుగుతాడు. అటువంటి మదంకారాన్ని అన్నకుందే నేను వదులుతాననుకుంటున్నా. ఏమంటుంది? అయినా ఏమంటే ఇప్పుడు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మునితో ఎందుకు పెట్టుకుంటున్నావు? ఓహో వద్దు, ఇప్పటికైనా మానుకొని మంచిగా ఉండని చెప్తుంది. అయితే ఒకవేళ వాళ్ళు సెలవు చేస్తున్నంత మాత్రాన నేను ఎప్పటికి లొంగి ఉండవాలనా? ఎప్పటికి వాళ్ళ గ్రేట్ వీకే ఉండవాలనా? ఏమి మా అన్నకు మీరు శిష్యులు ఏమా? ఏ ప్రాణేశ్వరి మీకు గురువు మా అన్న ప్రాణేశ్వరి వారలుగానే తెలియా నాను పింకము తెలియాలే కలియా వారలుగానే తెలియా
పిరికి వాడలుగానే తెలియా నాలో పింకము తెలియాలే కలియా ప్రాణ సగియా అవడిలో రమ్మనే వ్యక్తి వాడను మాడే తెలియా నాకు బిరుదు తెలియదు పోవే కలియా వాడనగాడో తెలియా బిరుదు తెలియదు కలియా ఏమంటివి అయితే మా అన్న ముందర మాత్రం నువ్వు తిరిగి వాళ్ళు కావు. మా అన్న ఎదురుస్తాంటున్నావు. అయితే మీ అన్న ఎదురుస్తారంటే నేను అనకపోతే మరి మీ అన్న లొంగి ఉండదా? మీరు అడవి మార్గం బట్టి ఆకులను తిన్ననాడు మీరు ఆకులను తిని అడవి పక్షులు అయినాడు మా అన్న ఆదుకుంటా. అయితే ఈ విధంగా నీవు మాత్రమైనా శ్రీకృష్ణ పర్వతం చెల్లెలు సుభద్రవు గనుక నన్ను వేసుకున్నందు కనుక మేము ఆకులు అరవదని అరణ్యవరుగా ఆకులు అరవై చెప్పాలా? అయితే అలనాడు మాత్రమైనా తుదరైతే మా రాజు పుట్టోడు కాబట్టి మా పెద్దనాయన మా తండ్రి రాజ్యమేనందు మేము పుట్టక ముందు ఈనాడు మాత్రమైనా దుర్యోధన చక్రవర్తి పెద్దవాడని రాజ్యమేతనని ఆడు పందెం కట్టి మాయదూరం శకుడు వాడి మేనమామ వచ్చి మాయదూరం వాడి మంత్రాలతో ఓడిస్తే అయినా పర్వాలేదని 12 నెలలు వనవాసం వెళ్ళాం. ఈ నిత్తైనా డిగ్గిరని చెప్పి అజ్ఞానవాసం పెట్టిండు. ఇలా తన కొలువులున్నాం. నేను చదువులు చెప్పిన నకల సాధకులు మా తమ్ముడు పసరగాసురు మాయన్న రాజవేలండి ఇక్కడ వెళ్ళినట్టు అక్కడ కూడా భీమసేనుడు మాయన్న వంటకు ధాన్యం తెచ్చింది ఎంత దూరమైనా ఏగి కష్టపడి ప్రాణేశ్వరి ఇది నీవు తప్పిందనుకుంటున్నావా? న్యాయానికే పోరాడినాము లేదన్నానికి అన్నం పెట్టాము అట్లా కూడా అడవి హారన్నం ఆకలం ఇంత మాట అంటివా? మొత్తం అంతే తిండి కావాలి మీ అన్న భీమసేనుడు. అవును మా అన్న కంటే కాదు మాకు నలుగురికి పుట్టడు కావాలి మా అన్నకు ఒక్కరికి పుట్టడు కావాలి. 100 పుట్ల ఉప్పు కదా 100 మంది ఒక్క సంకలం తాళరు వాళ్ళు 100 మా అన్న కూడా ఒకటే సంకలం కట్టారు సంకలే సరే ఎంతటి మాట మాట్లాడుతులే నీవు. ఓ రాజా అవును గాని వీళ్ళ కంటే ఎక్కువ తింటారా మీ అన్న? ఎవరికన్నా పన్నెల కంటే అరే పరమేశ్వర తెలియదా నాదా ప్రాణేశ్వర హరి పరమేశ్వర తెలియదా నరవర దుఃఖము చేత దర్శనాదుల దుంచే దర్శనాదుల దుంచే నీకు ముందు చెప్తామని ఒక మాట మర్చిపోయినా మనం ఇంతమంది ఉన్నాం కదా మంచిగా అల్లారిగా ముద్ర చేసుకొని వెళ్ళిపోదాం. అందరి మనసులో మంచిగా ఉండాలి. పెద్దలు ఎక్కువ కూర్చుని అందరి మనసులో మంచిగా ఉండాలి. మనకు వెనుకగా ముద్దు ఉంటే కథ అంతా ముందుగా నడుస్తుంది. మనం సంపాదించుకోవాలి. లేకపోతే ఒక గంట వందల పంటను పండుగలు పండబెడతా. మీరిద్దరు మాట్లాడతా మా కింద ఒకరు చెప్పు. అయినా మందువరా నేను ఒక ముద్ర చెప్తా. ఎందుకు చెప్పమంటే అదే అయితే ఈ ముచ్చట ఎందుకు అంటున్నావా? నా యొక్క ప్రాణేశ్వర
అనేసరి సుభద్ర ఏమన్నది, ఏమయ్యా మా అన్న బలవంతుడు అన్నది. మీ అన్న ఏం చేసిండు? మా అన్న చేసిన పని చెప్తా. నేను ఇలా రాస్తానా వనవాసం వెళ్ళినప్పుడు జీతం ఉన్నాం. ఎందుకున్నాము? సత్యానికి ఉన్నాము. మాయ దూరాన్ని ఓడిస్తే మా యొక్క ద్రౌపదిని మా అన్న దగ్గర ఉంటే వదినైతుంది. ఆ రకంగా అన్ని అన్నాను. ఇప్పుడు కానీ మేము జీతాలుండి కొనుగోలు చేసి గడిపినము. అజ్ఞానవాసం పెట్టిండు, లక్క మేడలో వండబెట్టి కార పెట్టిండు. అట్లయినా అవి నడవని, అట్లయినా అవి ఓడిసినాం. భీముడు మాత్రమైనా పూటకు బియ్యం తేవాలి. బియ్యం కానీ, నూకలు కానీ, తౌడు కానీ, తాళ్ళు కానీ పూటకు బతికియాలి. అడవిలో ఉన్నాం మేము. ఆ గురించి నాడు ఒక పటేలు మాత్రమైనా వాడి సేనెరగలి జనం దాడలేదు పోసేందుకు. మా అన్న భీము పోయింది. ఏం తాత చేరువేలంటే బిడ్డ మనసులు వస్తుంది. నేను ఓస్తా ఏమిస్తానని అడిగాడు. మన ఆంకేమిగా మరి మా అన్న బలవంతుడని. అప్పుడు మా పెద్దన్న దూషిండు. ఏం భీమసేనా కొట్టి తెస్తువా, తిట్టి తెస్తువా, ఎవరి ముంచి తెస్తువిరా, ఇది మనకు న్యాయం కాదు అనగానే ఆడు వచ్చిండు. అయ్యా ఇది సంగతి అన్నాడు. బిడ్డ పడాయి పాలు అప్పుడు పుట్టింది. ఏమని కూలి వేసింది కూలి వేసింది నువ్వు తీసుకో. భూమికి పడాయి వాడికి సగం, అరకలకి ఈడికి గడ్డి ఎట్లకి అని అప్పుడు తప్పిన ఎట్లా గడ్డిస్తలేరు, పంచుకుంటారు భూస్వాములు. నిజమా నిజమా? ఇది ధర్మరాజు యొక్క పంచోడు. అమ్మా కూలోనికి అంత భాగం అయితే ఒకదానికి పోవస్తే పంచుకోపోతే తల సగడు, ఒకదాన వస్తే పుట్టాడు వాడు, పుట్టాడు వాడికి, పుట్టాడు వాడికి, పుట్టాడు భూమికి. ఎట్లా గడ్డి మొత్తం ఎట్లా ఈ భాగాలు వచ్చి నానాడు ధర్మరాజు. మా అన్న నీకేం తెలుసులే సుభద్ర, ఈ రోజు నన్ను మా అన్న బలవంతుడు నీ అన్న చేసిండా మరిది కాళేశ్వరి ఇంత మాట్లాడుతువా? ఎక్కడి కైడిక పోలదే సుక్కలు ఇలా పైన రాలగా సూర్యుడు మొదలగు గక్కున గతులు తప్పినా నిక్కమ్మున కైనివ్వా నీకేలా పోయే నీకేలా పోయే నీకేలా పోయే అక్కడ నుంచి నీ విందో నాకే సమరంబులో పాల సమరంబులో పాల సాగరదెక్కి సమరంబులో పాల సమరంబులో పాల భుజ పాల శైరు భుజ పాల అక్కడి నుంచే నీరిందో రావే ఏమనుకున్నారు? నీవు మాత్రమైనా నా ముందుకు రాకు, ఇక్కడ నిలవకు, వెళ్ళిపో. ఏం మాత్రం బలవంతులు మీ అన్న ఎంత బలవంతులు కానీ మాకు తెలియదు కానీ ఇద్దరు ఇష్టమే అంటున్నారు. అవును, నేను మాత్రం కైని ముందు పెట్టపాను. అన్ని కష్టాల వెళ్ళనాడే మా అన్న ముందు పెట్టపాను తీయలేదు. ఈనాడు నేను ముందు పెట్టపాను తీదునా? నేను మా అన్న అధికారాన్ని నిలుపుదునా, చెడగొడుతున్నా, నా ప్రాణం పోయినా నా అన్న మాట నేను తప్ప నా ప్రాణేశ్వరి. మరి మీ అన్న ఇంకా చేయమని కాదు దుర్యోధనుడు
ఏమి ఎగిర పడసో వచ్చిన అమరు చాలలేదా అమృతాయేమో మీరు నాడు వాళ్ళతోని గౌరవంతో లేగలేక ఆ యొక్క ఆడవిళ్ళకి వచ్చి మా అన్నతో మొరపెట్టుకుంటే బతికించాడు మా అన్న ఏదో మా అన్న నీకు సవాల్ రాజేశ్వరి, నీవు ఆ మాటకు వస్తే మీ అన్న ప్రాణాన్ని ఏడుతో తెలుసుకున్నాయా నీవు? ఏడున్నా సరే మా అన్న బలవంతుడు దుర్మార్గులారా, ఇప్పటి కాదు ఎప్పటి కాదు. అందుకనే కౌరవ సైన్యం నూరుగురు, మేము ఐదుగురము, మా సంతానాన్ని మీ అన్న ముందుకు రాణిస్తలేడు. ఎందుకు రాణిస్తలేడు? ఒకవేళ వస్తే నా ప్రాణం ఎప్పుడు తీస్తారో, ఏ బావ కొడుకులో ఏ బలవంతుడు పుడతాడో ఆ బలవంతుడు నా ప్రాణం ఎప్పుడు తీస్తాడో అని చెప్పి రాణిస్తలేడు అన్న. అందరూ సమర్పయాకాలం మా ఐదుగురిని మాత్రం ఎప్పుడు ఉంచుకుంటానే ఉంటాడు ఆయన ఎంబడి. రాజేశ్వరి, మీ అన్న పరుడరుసును, మీ అన్న పరుడరుసును, మా అన్న తక్కువ అనుసును, మాటలు నీవో మాటలు వేగా రాజేశ్వరి, పయకాదండాది అందు బలవంతముగను 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 ఓడిస్తాను మర్యాద పెదనే వారిస్తాను మర్యాద పెదనే మర్యాద పెదనే మర్యాద పెదనే మారు మాటలు నాతో మరి మారి బలకాతో, మరో మాటలు నాతో బలకాతో మారు మాటలు నాతో మరి మారి బలకాతో, మరో మాటలు నాతో బలకాతో వీరుడవి అన్న దుర్గుతో బలికేవు మర్యాద పెదనే మర్యాద పెదనే అయితే మా అన్న శ్రీకృష్ణ పరమాత్మ అంటే నీకు చాలా కళ్ళకై పడతాడు ప్రారంభం. ఏమే నిన్ను నాకు ఇచ్చి మరి నన్ను కూడా మీ అన్న పాదాలు తెచ్చుకున్నట్టు నేను ఎలా ఊరుకుంటునే? ఇది సాంకారమా? మీ అన్న ఎంత బలవంతుడా? అవును, మా అన్న వల్లనే మీ అన్న పచ్చలు అరుతాయి. మా అన్న వల్లనే మీరు మొత్తం బతికి ఉన్నారు. అంతేనా? మా అన్న లేకపోతే నేనా బతకపోదు. అంటే ఇప్పుడు నాట్ల ఆ నాడైతే లేకుండా కానీ నాడు చాలా మంది ఉన్నారు. మా అమ్మగారు ఇస్తే ఇల్లు కట్టావు, మా అమ్మగారు పుణ్యాలు పత్రం నువ్వు నాకు పని చెప్తాను, తీసుకురా గులాబీ పోయి అని చెప్తాను. అటువంటి లాగా నువ్వు నాకు దొరికి నేను అత్తగా ఉంది అనుకుంటున్నా. ప్రాణేశ్వరి, మిమ్ము దండన చేసా ఏమి ఏర్కావా
కుంటేను పట్టు దుస్తులో నిందా జయించాలంటే నీ తోని కాదు రాణేశ్వర. మీరు మా అన్నకు లొంగిపోయి నువ్వు ఆ పాపాత్ముని నాకు చేతికిస్తే మనం ప్రాణంతో బతాం కదా. అయితే మా అన్న ఒక్కడు రావాలి నీకు. ఇద్దరు రమ్మంటావు, బలరామని కూడా రమ్మంటాడుగా. నరకాసురుని దుంచే నాడు నరకాసురుంటే నాడు నీవా ప్రాణానా పరమాదయాలుడు నాకు నవ్వుతుంది. ఆ యొక్క నరకాసురుని వధించడం మా అన్న ఒకటి చెప్తివి, భూతగిని వధించడని ఒకటి చెప్తివి, శకటాసురుని పెట్టను వధించడని ఒకటి. వాడు సరిగా మీ అన్న ఇద్దరు చేసేవాడు. ఆయన ముంగైపోయి అమ్మాను రమ్మంటిగా వాళ్ళు దొరదాన్ని కాకపోతే దొరలేకపోయిన వాళ్ళు ముంగలికి దాన్ని పాలిటింగ్ కానీ చేసి రక్తమంతా దాని కావాలేదు. అదే కాకుండా పెట్టలో వండుకొని ఆడ వచ్చి తొడలకాలు ఎందుకు చూద్దామంటే దాడి అంటే ఆడలొచ్చి మీరు ఆడలకి ఏడ్చి ఆ ఏడుకొచ్చే కాలంలో ఏడ్చినాము, రంగానికి నిలబడే కాలంలో నిలబడ్డాము. ఒక ఏడు కూడా వస్తుంది. అయ్యా నీళ్ళు ఎందుకయ్యా మా పంచాయతీ మాకుందంటే రాలేసరి తన్ను తాగి దూరాముదలుగావే తన్ను తాగే దూరాముదలుగావే తన్ను తాగి
నేను మంచి మానవ చేసేనా మీ అన్నతో యుద్ధం చేయగలను అన్నతోని ఖచ్చితంగా యుద్ధం అంటావు. అవును చేయగలను. ఓ ప్రాణేశ్వర, ఏమి కన్నులు తెరువాలి కలిసిన బాలుడయ్యో ప్రాణానాథ. తాను ఒళ్ళేలా పూతదిని ఉరయాచినాడయ్యా అయితే ఏమన్నా నాని మా అన్న ఆ యొక్క దుష్టాంత పాల్గొన్నప్పుడే ఆ యొక్క వందల మూట గల పెద్ద రాక్షసి ఘోర రాక్షసి కథ చేస్తున్నారు. అయితే ఇంకా చెప్తున్నా అయ్యా నాయన శ్రీరాను లక్ష్మిక పేరు ఆ యొక్క ఆడవాళ్ళని చంపితే మీ అన్నకు పేరు వచ్చిందా? నేను మీ అన్నకి ఆడవాళ్ళని చంపినందుకు నన్ను ఇట్లా అదే విధంగా పెట్టి మన ఆనందం నన్ను అన్న కలుపుతున్నావా? అది కాదు మీ మానవ తెలియటం కాదు. నీ అటువంటి వాళ్ళని వస్తారు అర్థం కాదు జీవితం. ఇక ఎంతైనా సరే చూసుకుంటా. సుభద్ర మాత్రం పోయింది కదా, వచ్చేది ఉట్టిగానే. సరే మనం ఇప్పుడు అర్జునుడి వద్దకు పోయి వాడు ఎక్కడన్నా చూసి ఆ ధైర్యం తీసుకొని వస్తాం. రమ్ము ఏమైతుందా? నీకే భయం అవుతుందేమో నాకు తెలుస్తున్నావు కానీ నీకే భయం అవుతున్నాడు అంతే అంటవా? మరి కాకపోతే పోయి
అంతేవరా ఇక్కడనే ఉన్నాయి కదా అవి పెట్టుకుంటే కింద పడతారు. ముసలాం మేడ పెట్టి చంపారు నాయన మీరు. పోయి అర్జున వచ్చినకు కైలియుచుకానాతో కలహమునకు కైలియుచుకానాతో కలహమునకు ఎన్ని సంవత్సరములాయన తరణము చేయుదామనుకున్న వర్జున మనమిదేయా ఏమి బావా ఏమండి వాసుదేవా నీకు చాలా కోరిక ఏమి నీవు నాకు యుద్ధం చేద్దామని చాలా ఉవ్వుగా ఆలోచన ఉన్నట్టుంది. సరే యుద్ధం చేద్దాం రమ్ము. అయితే నీతోటి నాకు యుద్ధం చేయాలని కోరుకున్నదని నీ వంటి బావా అవును కదా సూతివ కృష్ణ సూతిని కృష్ణ నిన్ను స్వచ్ఛమనిపించే గైడు ఎంత నేనెంత కనులు మీరు ఏమి అర్జున ఏమి నాటకం ఇది బావా గొడితో పోయే కార్యమును బావా గొడితో పోయే కార్యమును గొడ్డలితో వచ్చియు ధర్మమా తెలుపు మీ జననమన్యా బావా అయినా బావా వాసుదేవా శ్రీకృష్ణ పరంధామా ఏమది అర్జున ఇది గోడితో పోయేది ఈ గుడ్డలు రాకుండా విధము ఇది నీకు ధర్మమా ఆ? ఏమి నీతులు అర్జున చాలా గొప్పవాడవై నీవు మంచి కళాకారుడు అంటే నువ్వే అట్లాంటివా నేను ప్రతిజ్ఞ చేసినటువంటి వ్యక్తిని ఎనికేసుకొని ఆహా నువ్వు వచ్చి పెద్దవాడు గైడ్ ఎంత నేనెంత గనుల ముంగల మేమెంత వారు చాలా 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 తెలుగు కలవాడు శత్రుడావై వచ్చి నా తప్ప మాటలు ఆడుతూ 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 సమయనాథ నీవు చేయి సమరమిప్పుడు చిత్రమాయనాథ నీవు చేయి కీర్తి నీకు తండ్రిగాను వస్తురా కీర్తి నీకు తండ్రిగాను వస్తురా ఇంద్రుడు కూలినట్టులాయరా ఇంద్రుడు కూలినట్టులాయరా గోత్రమును ఇంద్రుడు కూలినట్టులాయరా బావా ఏమంటే ఇప్పుడు నీవు నాతో యుద్ధము చేయనందుకు వచ్చి ఏదో నీతులు వాళ్ళకి ఏదో అట్లా ఇట్లా చెప్పి నాకు సల్లవరుచుదామని చూస్తున్నావు కదా బావా ఎంత మాట అంటివి చిన్ననాటి నుంచి నీతో తేనమోను చేతిజో చిన్ననాడు నుంచి నాతో చేయితంబో చేతిజో చిన్ననాటి నుంచి నీతో చేయితంబో చేతిజో చిన్ననాడు నుంచి నాతో చేయితంబో చేతిజో అన్ని విద్యాలన్నీ నేర్పి అనడ నీకు ధర్మమా 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 ఉన్న మాటలంటే నీవు కన్నులెర్రా ఉన్న మాటలంటే నీవు కన్నులెర్రా చేతులు ఉన్న మాటలంటే నీవు అర్జున ఏమంటే అయినా చిన్ననాటి నుంచి నీతో నేను నాతో నువ్వు స్నేహితులమే కదా మనమైతే ఇద్దరు స్నేహితులమే కదా నా మీద పగబట్టుట ఇది నీకు ధర్మమా బావా
దేవునికి బాబు వచ్చి పెరుగుతున్నాయరా దేవునికి బాబు వచ్చి జరుపుడాయరా దేవి నీలో బాబు వచ్చి సంపుతాయరా ఓం తైతది కదా ఓం తైతది బావా నీ మాటలు వింటే ఎలుగు నీళ్ళు సూర్యుకి ఎక్కినట్టు అయితే ఈ ఎలుగు మీద పడ్డ నీళ్ళు సూర్యుకు పైకి ఎక్కినట్టున్నాయి అంతగా వనములో సింహాన్ని ఏనుగు వచ్చి కలిసినట్టు కనిపిస్తుంది అయితే సింహం ఒకవేళ తినాలంటే ఏనుగు తినాలి కానీ ఏనుగే వచ్చి సింహాన్ని తినాలనిపిస్తుంది దేవతలను నమ్ముతున్నట్టు అనిపిస్తుంది అట్లా ఈ మాటలు అంత తెలివిగా మాట్లాడుతున్నావు నేనంత తెలివికల్లోని కాదుగా బావా బావరా అయినా సరే ఇక నేను కాలంటే నేను వింటావా పెద్దవారి బాణమూల ముందుగాను వేయుడే పెద్దవారి బాణమూల ముందుగాను వేయుడే పెద్దవారి బాణమూల ముందుగాను వేయుడి సిద్ధియల నాదయుడు ముందుగాను మీరలో సిద్ధియల నాద మీరు ముందుగాను మీరలో సిద్ధియల నాదయుడు ముందుగాను మీరలో సిద్ధియల నాదయుడు ముందుగాను మీరలో వెయ్యి సంగరమ్ము నందు నిల్వయుండి ఎదురే వెయ్యి సంగరమ్ము నందు నిల్వయుండి ఎదుటి చెప్పినా మీరు పెద్దవారు మేము చిన్నవారు మా బాణములు వేయడం తగదు కదా అర్జున మీ బాణమే ఉంది ఏమంటే అయినా మీరు పెద్దోళ్ళు కదా యుద్ధం ఉన్నప్పుడు సిద్ధంగా ఉన్నావు కదా కానీ యుద్ధం ఉన్నప్పుడు ఉండాలి కదా బావా ఉంటా గాని ఎంతైనా పెద్దవారు యుద్ధమునకు సిద్ధంగా ఉంటున్నావు కానీ గైడ్ మాత్రం నువ్వు గైడ్ మాత్రం వదలడు బావా ప్రాణమన్న వదులుతాడు కానీ గైడ్ ఉండగా కాదు పదం వచ్చాను రథము వచ్చను కృష్ణరాజా మిమ్ము అలము చేరా రథము వచ్చను కృష్ణరాజా నిన్ను రథము చేతను వచ్చు తేజా రథము వచ్చను కృష్ణరాజా నిన్ను రథము చేతను తేజా రథము వచ్చను కృష్ణరాజా నిన్ను రథము చేతు రాత్రేయా నిన్ను రథము చేతు నిన్ను అతము చేతు రాత్రేయా మంచితనముల మీద లిప్పుడు అంతతో వంగలేరా 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 మంచివాళ్ళ వంతు పాడి ఇంకా మనము వచ్చరు కృష్ణరాయా నిన్ను అతము చేతులు వాయు జయా వచ్చను నిన్ను వచ్చను పండోయా నిన్ను తెంపు తోడు గోరాయా నిన్ను నిన్ను తెంపు తోడు చూపల్చాయా నిన్ను సరసక్కడ మనసు మదిలో కూని మీ తెలియంగలేక సరసక్కడ మనసు మదిలో కూని మీ చెప్పలేక సరసక్కడ మనసు మదిలో కూని మీ తెలియంగలేక మదిలో కూని మీ తెలియంగలేక తారుణీలో రక్తము గోరు నా బూడంగా వేసు చెరువు వచ్చను పండావేయో నిన్ను ఎప్పుడు చూపలిచా వచ్చను పాండోయా నిన్ను చెంపుతో దుంచును ఛాయా మేమంటాం కదా నువ్వంటా ఏమి అవును తప్పుడు మా చెవులు కోసం మరి అనుకునేవాడి బావా నీవు ఇప్పటిదాకా పెద్దవాళ్ళైనా మిత్రుని కానీ నీతో యుద్ధం చేసుకుంటే నాకు సాధనంగా బావా అవును
అర్జున ఏమి నీవు చాలా మిత్రుడవని అవును నువ్వు ఎంతో మంచివాడవని నేను అనుకుంటుంది కానీ అయినా నేను తప్పేం చేస్తుంది బుద్ధి నీది ఉన్నదని అనుకోలేదు అర్జున. అట్లనా మంచివాడవని మరి నిన్ను నమ్మితి మనవి అర్జున. మంచివాడవని మరి నిన్ను నమ్మితి మనవి అర్జున. నీవు వంచితముగా జని ఆదరించుట ధర్మ మౌన దూషణ. నీవు చిత్తముగా కైగే ఆధారించుట ధర్మ మౌన దూషణ. నీవు వంచితముగా జని ఆధారించుట ధర్మ ఆధారించుట ధర్మ వంచితముగా జని ఆదరించుట ధర్మ మౌన దూషణ. నీవు చిత్తముగా కైగే ఆధారించుట ధర్మ మౌన దూషణ. ఏమది భావనే భావనేమో చేసినట్టుందో. అట్లనా అవును కదా. మంచివాడను గాక మరి బావా కృష్ణదా. మంచివాడను గాక మరి చెప్పిన బావా కృష్ణ. మంచివాడను గాక మరి చెప్పిన బావా కృష్ణ. మంచివాడను గాక మరి చెప్పిన బావా కృష్ణ. వదలా కృష్ణ. అయినా నేనేమంటే మంచిగా కానీ ముంగల గలీది పనులు ఏం చేస్తున్నాయి కానీ వాడు మాత్రమే నా ప్రాణములు పోతున్నాయి అని చెప్పి ఏమని నీ వద్ద పెద్ద దారిపడమైనవా? అయినా నేను వెనకకు వచ్చిన వాడిని వదలంటున్నావా? కానీ నా ప్రాణములు అన్నది కానీ గైండ్ మాత్రం వదలడు బావా. అవునా? అవును మంత్రివరా చూస్తావా? చూసినా అభయమిచ్చింది నాడు ఒక్క నెల అవుతుంది తీసుకొని సాటుకు పెట్టుకోండి. అవునా? నిన్ను నిన్ను కృష్ణ. నీవి ఏమో నేను గని అనిపించుకొని విడవని అంటున్నావు కదా, ఇక్కడి నుండి నిన్ను కదా అంటే వాడు నేను దేని ప్రతిజ్ఞ చేసుకొని వెనక్కి చేసుకొస్తే నేను ఊరుకుందిరా. బుద్ధి లేదు బంధువురా నేను మాత్రమేనా నా ప్రాణములు పోతున్న ఈ దైతావనంలో ఉన్నవారు అర్జునుడు నన్ను పలికిని
నా ప్రాణము కాపాడు స్వామి అంటే నేను మొదలే అభయమిస్తుంది. అభయమిచ్చి ఎందుకంటే జరిగితే ఇది ధర్మమేనా? అయితే నువ్వు తప్పు చేసినా భగవాన్ వచ్చి కాపాడని చెప్పి నేను మరి మంత్రివరా, నేను ప్రతిజ్ఞ చేసిన తరువాత వాడు నాకు ఎదురుగా మా వచ్చి అడ్డు పెట్టుకున్నాడు. బావా కృష్ణ పలపాడి నాతోటి పరగా తెంపుడు ఓడి పరరా కృష్ణ పలపాడి నాతోటి పరగా తెంపుడు వదిలి పరరా కృష్ణ పలపాడి నాతోటి పలపాడి నాతోటి పరగా తెంపుడు ఓడి పరరా కృష్ణ పలపాడి నాతోటి పరగా తెంపుడు ఓడి పరరా కృష్ణ పాడి నాతోటి పరగా తెంపుడు ఓడి పరరా కృష్ణ పాడి నాతోటి పరగా తెంపుడు ఓడి పరరా కృష్ణ బెదిరిస్తా ఆవు మందలు కావు బావా కృష్ణ బెదిరిస్తా ఆవు మందలు కావు బావా కృష్ణ ఏమంటివి? నా మగం చూసుకుంటా నా దానికి ఇచ్చానికే వస్తువా కానీ మన ఆవు మంద నీలక గొల్లోళ్ళే కావల కాస్తే మందలు మండల పైన అనుకుంటున్నా ఇది రాజుల యుద్ధము, క్షత్రియ యుద్ధము. మీరా అవును. దొంగలు మందవాడి ఆశయాలు చేసేవు ఏమేమి నీ వాక్యములు నా యొక్క కామరం అయితే గనుడు దుర్యోధనుడు ఏమి బావా నా ఎలిమెంట్ నుండి వారికి నేర్పిదివా? మీ కావరము ఆ దుర్యోధను అనిష్టపడితే మీరు ఇట్లుంది కానీ లేకపోతే మీరు ఆగుతోలు కాదు. అట్లనా? అవును దుర్యోధనుడు అరమాయేదాము అవునా కృష్ణ అవును దుర్యోధనుడు మాయా దూదమున అవునా కృష్ణ అవును దుర్యోధనుడు అవునా కృష్ణ అవును దుర్యోధనుడు మాయా దూదమున అవునా కృష్ణ అవును తెలియాక గుండికా తెలియాక చేసే రాజోత్తము బావా కృష్ణ గుండికా చేసే రాజుత్తము బావా కృష్ణ ఓయే
శివుడు మాయతోని వీళ్ళను అరణ్యం పంపించింది కానీ అది ఇంకా మంచిదే. అంతకు మిక్కిలేం లేదు, నువ్వు చేయలేమంటున్నాడు. అవును వాడు మంత్రకాలు అయ్యి మమ్మల్ని మాయ చూడమాడి అంట్లో కొట్టిన కానీ నిజంగా రూపంగా ఆడిందా మా అన్నతోటి గెలిసేనా మీ అన్న నువ్వు అడ్ల పాలు తిరుగుతున్నా లేదా? వాడు మాయ మంత్రకాలు అయ్యి ఆ రకంగా చేసి మమ్మల్ని అడవుల పాలు చేశాడు. ఏయ్ అంతవరా కలాం యచ్చయ కలాం జీవకో కలాం యచ్చయు కలాంపు యచ్చయ కరాజునా కలాం యచ్చయ బలవతుడున్నాయి అవతే సోనా కలాం యచ్చయు కలాంపు యచ్చయ కరాజునా కలాం యచ్చయ బలవతుడున్నాయి అవరాయా సోనా నీవు మాయా నీవు పాయా ఖగయు నింక పటిగా బట్ నీవు పాయా ఖగయు నింక గతిగా బటిత గంధమార్జున నీవు పాయా ఖగయు నింక గతిగా బటుత గంధమార్జున నీవు పాయా ఖగయు నింక గతిగా బటుత ఖగయు నింక గతిగా బటుత నీవు పాయా ఖగయు నింక గతిగా బటుత గంధమార్జున నీవు పాయా ఖగయు నింక గతిగా బటుత గంధమార్జున ఏమంటివి ఏమంటివి మేము మాత్రమేనా ఎంత నీచులంటే అంత నీచులు. మేమా? మీకు ఎంత చేసినా తక్కువే, తప్పే. అర్ధునుడు భార్యనా అలిగిపోయిందే మన నోవుల పడుకొచ్చిన అయినా మావా ఏమంటివి మేము నీచులమా దుర్మార్గులు చదువు సాటుకు వచ్చిన సంపడి సాటుకు వచ్చిన సంపడి వచ్చిన సంపాడే తోరా విడతి చెప్పారు విడతి చెప్పాడు చెప్పాడు తగదు కృష్ణ చెప్పాడు వినతోడు నాకింత అగో కృష్ణ మాత్రమే నా సాటుకు వచ్చి నన్ను బతిమిలాడితే నేను వెనకేసుకుంటుంది చాలా గొడవైన నింద పాలవుతున్నా చాలా పెద్దవాడు. మీ బుద్ధి మీరు నేర్పితే కదా బాబు. అదే మేము నేర్పిందే మనకు దొరికిందన్న. అవును కదా అంతేనా? చేసిన పాలన వెనక దిగదు అన్నవా అంతేనా? మరి అన్నిటికీ చేస్తున్నా పని అవును బాబు. మేము పెంచిన పురే మాపే ఎదురైందన్నట్టు. అంతే కదా అయినా నిందయాల త్రోయి పందే వాగుట ఇందు శేఖరా పోయి నిందో నిరంతుడ హిందూ శేఖర హిందూ శేఖర నాటిదయలెందు భయరా నాటిదయలెందు భయరా నాతో యుద్ధము చేయ ఒరి దూషణ ఓరి దూషణ ఎలెందు భయరా యుద్ధము చేయ ఎలెందు భయరా ఎలెందు భయరా నాతో యుద్ధము చేయ ఒరి దూషణ నాతో యుద్ధము చేయ ఓరి దూషణ
మిత్రద్రోహి బ్రదు. నేనా నువ్వు మాత్రం మంచోడు బావా. ఇంకా చెప్తున్నా, గైడో మిత్రుడు గాడు ధనలేడు తోడు ధనము కృష్ణ. గరుడు మిత్రుడు గాడు ధనలేడు ఇప్పుడు అవును కృష్ణ. గైడో మిత్రుడు గాడు ధనలేడు తోడు ధనలేవు ఇప్పుడు ధనము కృష్ణ. బావగా నాదో ధర్మ ఫలం పోడు కాపాడు ఎప్పుడు బావా కృష్ణ బావా కృష్ణ. గర్భపాలం పోలో కాపాడు ఇప్పుడు బాబా కృష్ణ. ఇప్పుడు బావా కృష్ణ. గర్భపాలం పోలో కాపాడు ఇప్పుడు ధర్మో కృష్ణ. ఏమంటివి? ఆ గైడు మాత్రం నాకే మిత్రుడు కాదు, నాకు ఇష్టం కాదు. వాని ప్రాణములు పోతాడు కాపాడిన అంతేగాని చాలా కాపాడుకోవడం దూషిస్తాడు బావా. మీరు దుర్యోధనులు నీ తోడు బావా. లక్క ఇంట్లో తలగబెట్టినప్పుడు మేము నూర్తూ కాపాడుకున్నాం. అవును బావా. మీరు ఎక్కడెక్కడ సమస్యలు ఇరికినప్పుడు మీరు కాపాడుతున్నారు. ఇప్పుడు నువ్వు ఆయన కాపాడుతావు. ఆయన నిన్ను కాదన్నా నా బావా. అవును హనుమానా మేరా అరూరి వాసుడ, హనుమానా మేరా అరూరి వాసుడ, అసయిందరా ఏమిరా ఏమంటివి? నీవు నాతో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నావు కదా? చూడు గయుడి చూస్తుండగాను వనచరములు పోదు వనచరములు నిన్ను ఇప్పుడు అవన్నీ మర్చిపోయినాయి. ఏమన్నట్టు అయిపోయింది. అవును కానీ ఇప్పుడు వీళ్ళు మొగోళ్ళు అయ్యారు. అవును కానీ ఇప్పుడు నీదికి దిగిన ఆమె ఇప్పుడు నీదికి దిగిన ఆమె న్యాయం అదే కదా. అదే పండగకి ఒక విడివిడి వస్తువులు మీరు విడివిడి వస్తువురా విడివిడి వస్తువురా విడివిడి వస్తువులు
ఏమంటివి అర్జున ఇకనైనా గైని విడిచిపెట్టిన ಅದು ಭಾವಾಯ ಸುಧಾಮಕಲ ಹೈತಲ ప్రాణం పోయినా సరే కానీ ఇసుక మాకుల వృత్తిది కాదు నీ లెక్క భోగమేశాలు వేయం మేము అయినా ఈ యొక్క కృష్ణుడి లెక్క నేను అనుకున్నాడా మరి బాబా ఇచ్చినారు మీరు ఇది సుఖ బలమానం పుంచి ఇది సుఖ బలమానం పుంచి ఇచ్చినారు మీరు అరణ్యవాసము ఇది సుఖ బలమానం పుంచి ఇది గురువాచార్య ఇది నవయోగతరమను పుంచి ఇచ్చినారు మీరు అరణ్యవాసము ఇది సుఖ బలమానం పుంచి గురువాచార్యం మనోపుంజే అయ్యా మీరు ఇట్లా కొట్లాడితే ఆయన ఈయనంటాడు ఈయనంటాడు మీరేమో పానవులు కూడగొట్టుకుంటాడు ఈ కోపం చల్లారంటే గైని చుట్టూ కోసుకో ఆయన ప్రతిగా నిలవాలంటే గైని పానం పత్రాలు గైని ఎక్కడ గైని ఉందిగా కృష్ణ వాసుదేవా మీరు ఎంతగానో కొట్లాడతారు వీడికి సాక్షి అండి ఆ యొక్క గైని ఆ యొక్క గైని వాసుదేవా ఆ యొక్క గైని సిద్ధియా అతని సిద్ధు కూడా క్షమాపణ కూడా